ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము యుగ యుగం నిరంతరము కలుగునుగాక. వందనాలు, వందనాలు, స్తోత్రునైనా ఘనమైన మీ యొక్క కార్యములను బట్టి, వారమంతా జరిగించిన కార్యాలను బట్టి స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన యొక్క తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రునైనా హృదయమారా నోరారా మా ప్రభువును స్తుతించడానికి, మా రక్షకుని ఆరాధించడానికి కృపనిచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా యొక్క అవగాహన మరియు జ్ఞానము, వివేచనతో కూడిన, ఆత్మతో సత్యముతో కూడినటువంటి ఆరాధన మీ సన్నిధిలో చేయడానికి ఈ దినపు కృప మాకు అనుగ్రహించినందుకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మా యేసు మీకే వందనాలు, స్తోత్రమయ్యా. ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే ఉందాం. దేవునికి స్తోత్రం. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చూస్తూ ఆరాధనలోకి వెళ్ళిపోదాం. నేను ఒక్కొక్క పాయింట్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నప్పుడు ఆ పాయింట్ని బట్టి దేవుని ఆరాధన చేద్దాం. మొదటిగా ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి ఈ మాట చదవండి. ఒకసారి తీతు పత్రిక టైటస్ 3:5. తీతు పత్రిక టైటస్, అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాసినటువంటి పత్రిక 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అందరం కలిసి చదువుదాం గట్టిగా. స్క్రీన్ మీద ఉంది కదా, చూసి చదువుదాం గట్టిగా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనము రక్షింపబడిన వారము అనండి ఒకసారి మాట. ఇంకోసారి గట్టిగా, మనము రక్షింపబడిన వారము. ఎలాగా అంటే, మొదటిగా మనము చేసిన క్రియల మూలముగా రక్షింపబడలేదట. ఎలా రక్షింపబడ్డామట? తన కనికరము చొప్పుననే, మరియు ఇంకా ఎలాగట? ఒక్కసారి ఆ మాట నోరు తిరుగుతలేదు చెరికి. పునర్జన్మ సంబంధమైన, ఇంకో మాట చెప్తాను, నాకు చెప్పండి. పునఃస్థితి స్థాపన. మీ బైబిల్లో రాసి ఉంటుంది ఆ మాట. తెలుగు బైబిల్ ఉందమ్మా? పునఃస్థితి స్థాపన అనండి ఒకసారి మాట. ఓకే, ఒక్కసారి నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా రండి ఒకసారి. నెంబర్ 1, నేను ఒక్కొక్క పాయింట్ చెప్తాను. దాదాపుగా 7 పాయింట్లు చెప్తాం. 7 అంశాల కోసం ఆరాధన చేస్తాం. అందులోనే వాక్యం, అందులోనే ఆరాధన, అన్నీ అయిపోతాయి. మెయిన్ మెసేజ్ సెకండ్ సర్వీస్లో మాట్లాడుకుందాం. ఆ పునఃస్థితి స్థాపన అనేది మన సబ్జెక్ట్ ఈరోజు ఆలోచించే విషయం. మీరు కూర్చొని ఏదో పేపర్ మీద ఏదో రాస్తున్నారు. ఒక లెటరో టాపికో ఏదో రాస్తున్నారు, ఉత్తరం రాస్తున్నారు అనుకుందాం. ఒక జాబ్కు అప్లికేషన్ పెడుతున్నారు అనుకుందాం. హ్యాండ్ రైటింగ్తో రాయాలి, రాస్తున్నారు. ఒక పేపర్ పెద్దగా A4 పేపర్ తీసుకొని రాయడం మొదలుపెట్టారు. ఒక 50 లైన్లు రాశారు. ఆ 50 లైన్లలో ప్రతి 2 లైన్లకు ఒకసారి, ప్రతి 2 లైన్లలో ఒక దిద్దడం ఉంది. దిద్దడం అంటే తెలుసా? కరెక్షన్. తప్పుపోయినప్పుడు అంతా కొట్టేసి, దిద్ది, తప్పు రాసి, కరెక్ట్ చేసి రాస్తుంది. ప్రతి 2 లైన్లకు ఒకసారి, ప్రతి 2 లైన్లలో ఒకసారి ఉంటే ఆ పేపర్ని ఇలా పట్టుకుంటే ఎలా కనిపిస్తుంది? ఆ పేపర్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరేం చేస్తారు? ఇప్పుడు ఆ పేపర్ చూసి మీరేం చేస్తారు? జనరల్గా అయితే నువ్వేం చేస్తావు? ఆ పేపర్ని ఏం చేస్తావు? పడేసి కొత్తగా రాస్తావా? ఎంతమంది పడేసి కొత్తగా రాసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఆ పేపర్ని పడేసి, చింపేసి, పడేసి ఇంకోసారి కొత్తగా రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మిగతా వాళ్ళు రాయరు, చేసి రాయదు. ఏం చేస్తారా? అట్లే వదిలేస్తావా? అట్లే అప్లై చేస్తావా? పేపర్ అట్లే ఇచ్చేస్తావా? నువ్వేం చేస్తావా? మళ్ళీ రాస్తావు. మీకు విషయం చెప్పనా?
మొదటి ఆరాధన అంశం ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తే మొదటి విషయం ఏంటో తెలుసా? నోవాహు జలప్రళయం అనండి ఒకసారి. దేవుడు అలాగా చింపి నలిపి అవతల పడేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం ఆయనకి ఎంత పని? నీ జీవితం వెనక్కి వెళ్ళి చూసుకో, ప్రతిరోజు తప్పే ఉంటుంది కదా, ప్రతి క్షణం ఏదో తప్పు జరుగుతుంది కదా. చాలామంది సూసైడ్ ఎందుకు చేసుకుంటారో తెలుసా? వాళ్ళ లైఫ్ మొత్తం చెక్ చేసుకుంటే అన్కరెక్టబుల్, దాన్ని కరెక్ట్ చేసుకోలేనట్టుగా కనపడుతుంది. అది దీన్ని కరెక్ట్ చేయలేమని చెప్పేసి ఆ పేపర్ని మనం ఎలాగైతే చింపేస్తామో, నలిపేసి అవతల పడేస్తామో అలా నలిపేద్దాం అనే ఆలోచన కలిగి ఉంటారు. ఇది మానవుని యొక్క మైండ్. కానీ దేవాది దేవుడు ఏ రోజు కూడా నూతనంగా కొత్తగా స్టార్ట్ చేస్తాడు తప్ప పాతదాన్ని చింపేయాలనుకోవట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. నువ్వు నేను మనల్ని దేవుడు మన జీవితం అంతా ఒకసారి చెక్ చేసి దాన్ని నాశనం చేసేసి కొత్తగా ఇంకొకరిని మళ్ళీ ఫస్ట్ కానీ స్టార్ట్ చేద్దాం. మోషే, ఇదిగో వీళ్ళందరినీ నాశనం చేసేస్తాను, నీలో నుండి కొత్తగా ఇంకో జనరేషన్ తీసుకొస్తాను అంటాడు. ఇలాగా నిజంగా దేవుడు చేస్తూ వెళ్తే మనం ఎంతమంది ఎన్నిసార్లు ఈ సృష్టి నాశనమై ఉండేది ఇప్పటిదాకా? ఈ సృష్టి ఇప్పటిదాకా ఎన్నిసార్లు నాశనమై ఉండేది? మొదటి విషయం ఏంటో తెలుసా? ఈరోజు మనం ఆరాధించడానికి మొదటి అంశం ఏంటో తెలుసా? దేవుడు అలాగా మనల్ని నాశనం చేయకుండా, మన పేపర్ని చింపేయకుండా, దేవుడు నీకో పెన్ ఇచ్చాడు, నీకో పేపర్ ఇచ్చినట్టుగా నీకు సొంత చాయిస్ ఇచ్చాడు. నీ జీవితాన్ని నువ్వు నడిపే, నీ ఇష్టం వచ్చినట్టు గడపవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు దాని మీద. నేను ఎన్ని గంటలకు వద్దామనుకుంటే అన్ని గంటలకు వస్తాను, నేను రావాలనుకుంటే వస్తాను, వద్దనుకుంటే ఆగిపోతాను, ప్రార్థన చేయాలనుకుంటే చేస్తాను, చేయొద్దనుకుంటే ఆగిపోతాం. మన ఇష్టమే కదా. సో మన లైఫ్ మొత్తాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎన్ని తప్పులు ఉన్నాయి మన జీవితాల్లో. అనేకమైన తప్పులు కరెక్ట్ చేసుకుంటున్నాం. ఎవ్రీ టైం మళ్ళీ వచ్చి సారీ చెప్తున్నాం. ఒక్క దేవుని విషయంలోనే కాదు, మనుషుల విషయాల్లో, మనకిచ్చిన మన చేతికి అప్పగించిన విషయాల్లో, అనేకమైన విషయాల్లో పదే తప్పు వెంబడి తప్పు వెనక తప్పు తర్వాత తప్పు చేస్తూనే ఉన్నాం. అయినా సరే దేవుడు ప్రతిరోజు ఆయన గురించి రాస్తుంది, ఎలా రక్షించబడ్డబట్ట? ఆయన కనికరం వలన రక్షింపబడ్డా. నిన్ను నన్ను అంతం చేయకుండా దేవుని మూడ్ అండ్ మైండ్ అంటాం. బైబిల్లో యేసు ప్రభు గురించి ఒక స్టేట్మెంట్ రాసు. అనేక స్టేట్మెంట్స్ ఉంటాయి. నేనే అనే పదాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే ఐఎమ్ ద లైఫ్ అండ్ డెత్ అని ఉందా? ఐఎమ్ ద లైఫ్ అండ్ డెత్ అని ఉందా? మాట్లాడలేదు ఎవరు. మరి ఏముంది? మరి కొంచెం గట్టిగా, ఐఎమ్ ద లైఫ్ అండ్ ద డెత్. ఐఎమ్ ద లైఫ్ అండ్ ద, ఎవరు మాట్లాడలేదు, రిజరెక్షన్. కానీ ఆ స్టేట్మెంట్ కూడా తప్పే. సరిగ్గా ఆలోచించండి ఒకసారి. ఐఎమ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. కరెక్టేనా? ఇప్పుడు కరెక్ట్ ఉందా? ఐఎమ్ ద రిజరెక్షన్ అంటే ఏంటో తెలుసా? ఆయన మూడు ఎప్పుడు కూడా, రిజరెక్షన్ అనే పదానికి అర్థం ఏంటంటే చనిపోయినటువంటి వ్యక్తులు లేకపోతే చనిపోయిన విషయాల్ని చచ్చిపోయాని వదిలేయట్లేదు, దాన్ని తిరిగి పునరుజ్జీవింపజేయాలి, ఉన్నదాన్ని బాగు చేయాలి, ఉన్నదాన్ని రెస్టోర్ చేయాలి, ఉన్నదాన్ని రిపేర్ చేయాలి, ఉన్నదాన్ని సరిగ్గా నిలబెట్టడం కోసం ఆయన ఆశపడే దేవుడు ఆయన. ఆమె నన్ను గట్టిగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ద ఫస్ట్ థింగ్ వై వీఆర్ హియర్ టు వర్షిప్ గాడ్. ఏం పెట్టి ఆరాధిద్దాం మనం? స్తోత్రం అంటే అయిపోయిందా? సో దానికి ఒక ఆ సత్యం అనేది ఒకటి ఉండాలి కదా. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలట? గట్టిగానండి, ఆత్మతోనూ సత్యంతో. సత్యం ఏంటంటే, ఆత్మచేత నేర్పించబడిన సత్యం ఏంటంటే ఆయన మనలను పునరుజ్జీవింపజేయాలనే ఆలోచనతో ఉన్నాడు. కనికరముతో, కృపతో, పునర్జన్మ సంబంధమైన అనండి ఒకసారి మాట,
పునఃస్థితి స్థాపన అనండి ఒకసారి. అంటే మళ్ళీ ఆ స్థితిలో నేను నిలబెట్టడం. పునఃస్థితి స్థాపన అనండి గట్టిగా. ఓకే, మరలా తిరిగి నిన్ను అక్కడ నిలబెట్టడం కోసం ద ఫస్ట్ థింగ్ వై వీఆర్ హియర్ టు వర్షిప్ గాడ్. ఎందుకు ఆరాధించాలి దేవుని అంటే, నా తప్పులుగా ఎంచక ప్రతిసారి క్షమిస్తూ, అదే పేపర్ మీద 2 లైన్లకు ఒక తప్పు రాసిన మనము దాన్ని చూసి ఏం చేస్తామంటే చింపేసి నలిపేసి పక్కన పడేసి కొత్త పేపర్ తీసుకొని రీస్టార్ట్ చేస్తాం. కొత్త పేపర్ని కొత్తగా స్టార్ట్ చేస్తాం. అలాంటిది దేవుడి సృష్టిని. ఇంకో సంగతి చెప్తాను, గాడ్ ఈజ్ సో పవర్ఫుల్. సెకండ్ పాయింట్, గాడ్ ఈజ్ పవర్ఫుల్ టు డెస్ట్రాయ్ ద వరల్డ్ అట్ ద సేమ్ టైం. లేని దాన్ని ఉన్నట్టు పిలిచి సృష్టించగలిగిన శక్తిమంతుడు ఆయన. క్రియేటర్ గాడ్ అన్నట్టు ఒకసారి. క్రియేటర్ గాడ్ అనగా నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నాశనం చేసేసి, ఉన్నది ఉన్న పలంగా నాశనం చేసేసి, పూర్తిగా నాశనం చేసేసి క్రొత్తగా సృష్టించడం ఆయనకి చాలా చిన్న పని. ఒక కార్ తీసుకొని మెకానిక్ షాప్కి వెళ్ళామనుకోండి, ఒక బైక్ తీసుకొని మెకానిక్ షాప్కి వెళ్ళామనుకోండి, ఒక టీవీ ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా ఒక మొబైల్ తీసుకొని ఎలక్ట్రానిక్ షాప్ వెళ్ళామనుకోండి, ఏం చేస్తారో తెలుసా? పోయిన వస్తువుని ఏం చేస్తారంటే రీప్లేస్ తీసేసి కొత్తది వేసి. ఇది సింపుల్ కదా దాన్ని రిపేర్ చేయడం కంటే. మానవుని మైండ్ ఏముంటుందంటే రిపేర్ చేయడం కష్టం. మానవుని మైండ్ రిపేర్ చేయడానికి ఇష్టపడదు. నీ లైఫ్లో రిలేషన్, నీ లైఫ్లో ఉన్న వ్యక్తులు, నీ లైఫ్లో ఉన్న లేకపోతే మన లైఫ్లో ఉన్నటువంటి వస్తువులు తొందరగా ఈజీగా పక్కన పడేస్తాం. కానీ యూనో దేవుడైతే దాన్ని పడేసి కొత్తది తెచ్చుకోవడం ఆయనకి చాలా సింపుల్. మనం కొనుక్కోగలం కాబట్టి కొనుక్కుంటాం, కొనుక్కోలేం కాబట్టి అడ్జస్ట్ అయిపోతాం. కొత్తవి చేయించుకోలేం కాబట్టి అడ్జస్ట్ అయిపోయి దాంట్లోనే కొనసాగుతాం. కానీ దేవుడు సృష్టికర్త, శక్తి గలవాడు. నంబర్ 1, కృప చేత కనికరం చేత నాశనం చేయక, తిరిగి నన్ను మరచిపోక, విడిచిపెట్టక, సమాధిలో విడిచిపెట్టక, సమాధి దాకా దిగొచ్చి అక్కడి నుంచి ఐ ఆమ్ ద రిజరెక్షన్, నేను తిరిగి లేపుటకు సమర్థుడును శక్తి గలవాడు గనుక ఆ రిజరెక్షన్ అండ్ లైఫ్ అనండి ఒకసారి అన్నమాట. నాట్ లైఫ్ అండ్ డెత్, నాట్ లైఫ్ అండ్ రిజరెక్షన్, రిజరెక్షన్ అండ్ లైఫ్. రిజరెక్షన్ అంటే ప్రతి పాడైన దాన్ని, చనిపోయిన దాన్ని, ఇక చనిపోయి పాతి పెట్టబడి ఎండిపోయిన ఎముకలైనా సరే తిరిగి లేపడానికే చూసే దేవుడు. ఆ దేవుని మూడ్, ఆ దేవుని మైండ్ రిజరెక్షన్ మైండ్తో ఉంటుంది. ఆ రిజరెక్షన్ అనే థాట్తో ఉంటుంది. అందుకనే దేవుడు ప్రతిసారి ఏదో ఒక రకంగా చేయాలని నీ గురించి నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కసారి రెండు విషయాలు చెప్పాను ఇప్పటిదాకా. ఏమని చెప్పాను? కనికరము చొప్పున మనల్ని నాశనం చేయలేదు, చింపి నాశనం చేసి పక్కన పడేసి కొత్తగా మళ్ళీ సృష్టించలేదు. నన్ను ఉన్నదాన్నే బాగు చేశాడు. సేమ్ బాడీ. యూనో వాట్ ఈస్ రిజరెక్షన్? చనిపోయిన బాడే తిరిగి లేస్తుంది. యేసు ఎలాగైతే మరణించి పాతి పెట్టబడి మృతులలో నుండి లేచాడు అనేది ఎంత నిజమో, చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి లేపబడతారనేది కూడా అంతే నిజం. బికాస్ హీ ఈస్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్. ఆ రిజరెక్ట్ చేసిన దానికి లైఫ్ ఇస్తూ సస్టెనెన్స్ అంటాం, సర్వైవల్ అంటాం. అనగా దాన్ని కొనసాగించడానికి సరిపడినటువంటి శక్తిని, బలాన్ని, ఆత్మీయతని కొనసాగించే ఆ లైఫ్ గివర్ అంటాం, సర్వైవల్. ఆ సర్వైవల్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి విషయం ఏం మాట్లాడుకున్నాం? కనికరం చొప్పున నన్ను నాశనం చేయకుండా రిజరెక్ట్ చేయాలని ఆశపడుతున్న దేవుడు. అందుకే పౌలు అంటాడు, ఏ విధము చేత నేను ఆ పునరుత్థానపు శక్తిని నేను అనుభవించాను. పడేసి కొత్త స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఎవరన్నా మాట వినట్లేదు, వీళ్ళందరిని వదిలేసి కొత్తది ఇంకోటి దగ్గర పోదాం. ఇక్కడ ఈ ఊర్లో బాగాలేదు నాకు, ఇంకో దగ్గర స్టార్ట్ చేద్దాం, మళ్ళీ అక్కడ సేమ్ స్టార్ట్. కానీ దేవుడు మాత్రం రిజరెక్షన్ మూడ్ అండ్ రిజరెక్షన్ మైండ్తో ఉన్నాడు. కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని బట్టి మనము రక్షించబడి ఉన్నాము. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆయన శక్తి గలవాడై ఉండి, నాశనం చేసి తిరిగి సృష్టించుటకు శక్తి గలవాడై ఉండి, దాన్ని చూస్ చేసుకోకుండా రిజరెక్షన్నే చూస్ చేసుకున్న పునరుత్థానుడైన యేసును స్తుతిద్దాం. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి నోరు తెరిచి బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఎందుకయ్యా నన్ను ఇంకా నాశనం కానియకుండా నీ కనికరము చొప్పున నన్ను ఇంకా రక్షించినందుకు మీకు వందనాలు, స్తుతులు అని చెప్పేసి దేవుని కృపను ఒక్కసారి ఏదో జనరల్గా ఒక మాట వాడతాం, కడుపులో సల్లగదలకుండా అనే పదం. అలా కాకుండా క్రేజీ వర్షిప్, ఆరాధన చేద్దాం. నోరు తెరిచి దేవుని ఆరాధన చేద్దాం, దేవునికి స్తుతి చెల్లిద్దాం. ఆరాధన
స్తుతి ఆరాధన దేవునికి చెల్లిద్దాం. వందనాలు చేద్దాం ఒకసారి. దేవా, దేవుని ఆత్మ నీకు వాక్శక్తి అనుగ్రహించిన కొలది, దేవుని పరిశుద్ధాత్ముడు నీకు వాక్శక్తి అనుగ్రహించిన కొలది, ఆ వాక్శక్తి ఇదిగో తన సత్యమును నీకు ఏదైతే బోధించబడ్డాయి ఆ సత్యము నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించిన దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించే తరాన్ని ఇక్కడ మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, వందనాలు చెల్లిద్దాం. వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రం స్తోత్రం నైనా మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. నోరు తెరిచి దేవునికి వందనాలు చెల్లిద్దాం బిగ్గరగా. Don't close your lips. Open your mouth. Let's make a noise. Shout. దేవదూతలు సిగ్గుపడి లేకపోతే దేవదూతలు రోషం తెచ్చుకునేలాగా దివారాత్రములు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేస్తున్నారు. ఆ దేవదూతలు సైతం ఈర్షపడేలాగా ఒక్కసారి నోరు తెరిచి గొంతెత్తి నొరారా హృదయమారా మన దేవుని ఆరాధన చేద్దాం. స్తోత్రం నాయనా మీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. వందనాలు ప్రభువా, స్తోత్రం 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 నాయనా. హల్లెలూయా. ప్రభువానైనా మీకు వందనాలు. పునరుత్థానుడా మీకు వందనాలయ్యా. పునరుత్థానమై ఉన్నవాడా మీకు వందనాలు. స్తోత్రం నాయనా. ఇదిగో నన్ను నశింప చేయకుండా విడిచిపెట్టకుండా కాచి కాపాడుతూ ఇదిగో నాయనా, ఇదిగో మేము కాలు జారిన ప్రతిసారి తప్పటడుగేసిన ప్రతిసారి చేయి పట్టుకొని పైకెత్తుతూ నడిపిస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ ఆలోచన చెప్తూ ముందు వెనక ఆవరించున్నవాడు. ఇదిగో నేను కూర్చుంటా లేచుట నీకు తెలుసు కదా ప్రభువా. ఇదిగో నా పడక నా నడక నీకు తెలుసు కదా ప్రభువా. ఇదిగో నీ చెయ్యి నా మీద ఉంచున్నావు, ఇట్టి తెలివి నాకు మించినది కదా ప్రభువా. స్తోత్రం నాయనా మీకు వందనాలు 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 వందనాలు. స్తుతి స్తోత్రం 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 నాయనా. The resurrection లైఫ్ అయి ఉన్న దేవా మీకు వందనాలు. ఇదిగో నాశనం చేయుటకు సృష్టించుటకు శక్తి కలిగిన దేవా వందనాలు స్తుతులు స్తోత్రం స్తోత్రం మీకు వందనాలు. నోరు తెరిచి దేవుని స్తుతించాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించడానికి మనం ఇక్కడికి వచ్చాము. నేను ఎవరు చూడట్లేదు. మౌనంగా ఉండదు ఎవరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వందనాలయ్యా. స్తోత్రం 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 నాయనా మీకు వందనాలు తెలుస్తున్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నిసార్లు ఎన్ని తప్పుల్ని దేవుడు మన్నించాడు, కనికరం చూపించాడు. దేవుని కృపను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అపరాధాలను దోషములను ఆయన విడిచి వాటిని బట్టి ఎంచక ఎన్నిసార్లు మనల్ని నాశనానికి జోగుతున్న మనల్ని కాచి కాపాడి భద్రపరిచాడు. ఎన్నిసార్లు వలలు తెంపబడ్డాయి, ఎన్నిసార్లు ఉరులు తప్పించబడ్డాయి. నాశనమునకు అప్పగించని దేవుని ఒక్కసారి ఆయన కరికరాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఆరాధన
రెస్టోరేషన్ మూడ్, రెస్టోరేషన్ మైండ్. ఏ విధము చేతనైనా ఎంత నాశనమైనా చనిపోయి పాతి పెట్టబడినా తిరిగి లేపి పునరుజ్జీవింపజేయాలనేది ఆయన ఆశ. రెండు, సృష్టించుటకు శక్తి కలిగిన దేవుడు, నాశనం చేయుటకు శక్తి కలిగిన దేవుడు తను నాశనం చేయక సృష్టించకుండా ఉన్న దానిని బాగు చేయడానికి ఇంకొక 2 విషయాలు చెప్తాను, మళ్ళీ ఆరాధన చేద్దాం. మన ఇంట్లో కొన్ని వస్తువుల మీద కావచ్చు, కొంతమంది వ్యక్తుల మీద కావచ్చు, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది మనకి. అనండి ఒకసారి మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అనండి ఒకసారి మాట. ఇంకోసారి గట్టిగా రండి అన్నమాట. మనము వ్యక్తులు, కొంతమంది వ్యక్తులను కోల్పోవడం ఇష్టపడము. బికాస్ వీఆర్ ఎమోషనల్లీ అటాచ్డ్. దాన్ని ప్రేమించడం అంటాం. వస్తువులు కూడా ప్రేమిస్తాం, కొన్ని వదులుకోవడానికి ఇష్టపడం, కొన్ని పోతే తట్టుకోలేం. బికాస్ వీఆర్ ఎమోషనల్లీ అటాచ్డ్ ఈవెన్ విత్ ద పెట్స్. బట్ దేవుడు లోకమును, ఒక్కసారి ఆ మాట అనండి మాట, ఎమోషనల్లీ అటాచ్డ్ విత్ యూ, విత్ మీ, విత్ అస్. మనతోని ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోతే, అనండి ఒకసారి మాట, ఎమోషనల్ అటాచ్మెంట్ అనండి ఒకసారి. ఇప్పుడు అదే ఎమోషనల్ అటాచ్మెంట్ లేదనుకోండి, వీ డోంట్ కేర్, అంతే కదా. నువ్వు పాడైపోయినా పట్టించుకో, కళ్ళెదురు కింద పడ్డా పట్టించుకో, అది పాడైపోతుందా ఏమైపోతుందా, వీ డోంట్ కేర్. బట్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే అర్థం ఏంటంటే, ఆయన ఎంతో ప్రేమించడం అనే మాటకు అర్థం ఏంటంటే ఎమోషనల్లీ అటాచ్డ్. నా గురించి, మన గురించి ఎంతో ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోతే ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి, దానికోసం ఏం పెడితే ఇది బాగవుద్ది, ఏం పెడితే ఇది రిజరెక్ట్ అవుతుంది, ఏం పెడితే ఇది సరి చేయబడుతుంది, ఏం పెడితే ఇది తిరిగి రెస్టోర్ అయ్యి మామూలు యథాస్థితికి పునఃస్థితి స్థాపన జరుగుతుంది అని, ఆ పునఃస్థితి స్థాపన కోసం, పునఃస్థితి స్థాపన జరిగించడం కోసం ఏదో పెట్టలేదు, ఆయన తన సొంత కుమారుణ్ణి అప్పగించాడు అని రాస్తుంది. ఆమేన్. సో మూడో విషయం, లేకపోతే ఫస్ట్ విషయం మన భాషలో. ఇంకోటి, ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్లు ఏవైతే ఉన్నాయో, ఇదేదో ఇప్పుడు విని వెళ్ళిపోయేది కాదు. ఈ పాయింట్స్ని పెట్టుకొని వర్షిప్ చేయడం అనేది ఈ వారమంతా చెవుల్లో అలా వినపడుతుండే. ఈ వీడియో కావచ్చు, ఈ ఆడియో కావచ్చు, మీరున్న చోట అది ప్లే అవుతుండే. ఏదో ఒక థియలాజికల్ సబ్జెక్ట్ నేను మాట్లాడలేదు, ఎమోషనల్ అటాచ్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. గాడ్ ఈస్ అటాచ్డ్ ఎమోషనల్లీ విత్ యూ, విత్ అస్. ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సోల్ ఆయన నిశ్వాస అయి ఉన్నది. ఈచ్ అండ్ ఎవ్రీ సోల్ ఆయన నిశ్వాస, ఆయన 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 ఊపిరై ఉన్నాం మనం. అవునండి గట్టిగా, ఆయన ఊపిరై ఉన్నాం. యూనో, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక దగ్గరికి వస్తే, వైఫ్లో ఉన్న ఒక అక్షరం, హస్బెండ్లో ఉన్న ఇంకొక అక్షరం, అవి రెండు దేవుని పేరుని ఫామ్ చేస్తాయి. అందుకే ఈ భూమి మీద సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, పరిశుద్ధాత్ముడు కలిగించు ఐక్యత, లేకపోతే ఇలా పదాలు వాడుతూ ఉంటాం. కానీ అసలు విషయం ఏంటంటే, మనందరం ఒక దగ్గరికి వచ్చాము. ఎక్కడ 2-3 నా నామన కూడి ఉందరో వారి మధ్యలో నేను ఉంటాను. అండ్ వీఆర్ హియర్ టు పార్టేక్ ఇన్ హిస్ బాడీ. ఆయన శరీరంలో పాలు పొందడానికి ఇక్కడికి వచ్చాను. ఆయన శరీరంలో పాలు పొందడం అంటే అర్థం ఏంటి? కొంచెం నేను చెప్పే విషయాలు అర్థం చేసుకున్నాం. వాక్యాన్ని ఆరాధనని కలిపి చేస్తున్నాం మనం. ఒకవేళ మీ కాళ్ళు మీకు సహకరించకపోతే, మీ నడువులు మీకు సహకరించకపోతే కూర్చోండి, పర్లేదు. ఆరాధన అన్నప్పుడు లేచి నిలబడండి, నో ప్రాబ్లం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఒకటి అనండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. దేవునికి మహిమ. గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఎమోషనల్లీ దేవుడు అటాచ్ అయి ఉన్నాడు నీకు నాకు. నువ్వు దేవ్యం ఏ వస్తువు, ఏ పెట్, ఏ మనిషితో అయితే ఎమోషనల్ అటాచ్ అవుతావో వాడిని వదులుకోలేవు నువ్వు. దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే,
ఎమోషనల్ అటాచ్ అయి ఉన్నాం కనుక వదులుకోడు ఆయన మనల్ని. నాశనం చేసేది కొత్తగా సృష్టించాలనుకోవట్లే, ఉన్నదాన్ని ఏ విధంగా సరే బాగు చేయండి అంట. కొన్ని వదులుకోం మనం. రైట్, వినండి ఒకసారి. నోవాహు జలప్రలయం అంతటిని అబ్జర్వ్ చేస్తే 4 ఆప్షన్లు చెప్తాను, చూస్ చేసుకోండి. నోవాహు జలప్రలయం అంతా ద పనిష్మెంట్ అండ్ రాత్ ఆఫ్ గాడ్, దేవుని ఉగ్రత మరియు దేవుని యొక్క శిక్ష. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి. వాట్ ఈస్ ఆప్షన్ బి? ఆప్షన్ బి ఏంటిదంటే ద మిస్టేక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, ద ఫాల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మానవుని యొక్క వైఫల్యం, మానవ వైఫల్యం. ఏం చెప్పాను నేను? ఫస్ట్ది నెంబర్ 1, కొంచెం గట్టిగా మాట్లాడండి. దేవుని ఉగ్రత మరియు పనిష్మెంట్, శిక్ష, రాత్ అండ్ పనిష్మెంట్. నెంబర్ 2, ద ఫెయిల్యూర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. జలప్రలయంలో ఏం చూస్తారో మీరు ఆప్షన్ చూస్ చేసుకోండి. ఆప్షన్ సి, ద మర్సీ ఆఫ్ గాడ్, దేవుని కృప. అది జలప్రలయం ఒక దేవుని కృప అన్నట్టు ఒకసారి మాట. ఓకే, జలప్రలయం దేవుని ఉగ్రత, దేవుని పనిష్మెంటా, దేవుని తీర్ప, దేవుని ఉగ్రత తీర్ప, లేకపోతే జలప్రలయం మానవుని యొక్క ఫెయిల్యూరా? నెంబర్ 3, జలప్రలయం దేవుని కృప. నెంబర్ 4, నాలుగోది ఏంటంటే జలప్రలయం అనేది ద విల్ ఆఫ్ గాడ్, లేకపోతే దాన్ని ఏమంటాం అంటే జడ్జ్మెంట్. ఫస్టే పనిష్మెంట్, జడ్జ్మెంట్ అంతా ఒకటే. ద విల్ ఆఫ్ గాడ్, ద డెస్టినేషన్ అంట. అది దిస్ ఈస్ డెస్టిన్ టు దట్, అంతే. అలా నాశనం కావడానికే జరిగిందిగా. డెస్టినేషన్ ఉన్నది విధి ప్రకారం జరిగిందండి అని చెప్తామా? వాట్ యూ చూస్? ఏది చూస్ చేసుకుంటారు? ఆప్షన్ ఏ అనే వాళ్ళు చేయొద్దండి. ఏంటది ఆప్షన్ ఏ? ఏంటో ఫస్ట్ గారు గుర్తులేదండి. రాత్ అండ్ పనిష్మెంట్, రాత్ అండ్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. జలప్రలయం అంతా ద రాత్ ఆఫ్ గాడా, ద పనిష్మెంట్ ఆఫ్ గాడా? ఒకటి. నెంబర్ 2, ఆప్షన్ బి అనేవాళ్ళు చేయొద్దండి, ద ఫెయిల్యూర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఈ మాట చెప్తున్న వాళ్ళు ఏమన్నా డాడీ ఇంకా 4-5 ఆప్షన్లు పెట్టి, ఎందుకంటే ఆప్షన్ ఏ అండ్ బి 2 కలిపి, లేకపోతే ఆప్షన్ డి, సి అని, లేకపోతే ఆల్ ఆఫ్ ద ఎబో, నన్ ఆఫ్ ద ఎబో, ఇలాంటివి కూడా పెట్టాలి డాడీ అట. మీకు కూడా అట్లా అనిపిస్తుంది? చూస్తే ఆల్ ఆఫ్ ద ఎబో అనిపిస్తుంది, అన్నీ కరెక్టే అనిపిస్తాయి. ఎందుకంటే మానవులు ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయ్యారు. ఓకే, బట్ అల్టిమేట్లీ జలప్రలయం ఏంటి అని అడిగేది నా పాయింట్, నా క్వశ్చన్. ఆప్షన్ సి చూస్ చేసుకునే వాళ్ళు ఎవరు? జలప్రలయంలో దేవుని కృప ఉంది. వావ్, జలప్రలయం దేవుని కృప ఉంది. దేవుడు కృపతో నాశనం చేశాడు. కృప ద్వారా జలప్రలయం వచ్చిందంటున్నారు మీరు. మీరు ఎంత రిస్క్ తీసుకుంటారో తెలుసా మీరు? ఓకే, చాలా రిస్క్ తీసుకుంటున్నారు మీరు, తట్టుకోలేరు మీరు. ఏమంటుందని వచ్చే విమర్శల్ని, అక్యూజేషన్ని మీరు తట్టుకోలేరు. మీరు దాన్ని తట్టుకునేంత రిస్క్ చేస్తారు. సరే, బట్ ద ఆన్సర్ ఈజ్ ద థర్డ్ వన్, ద మర్సీ ఆఫ్ గాడ్. ఎందుకు? వై? ఎందుకో తెలుసా? చెప్పాలి ఎందుకు? దేవుడు మానవుల్ని సృష్టించినందుకు పశ్చాత్తాపడుతున్నాడట. పశ్చాత్తాపడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఐఎమ్ సారీ అబౌట్ దిస్ క్రియేషన్ అంటే కారణం ఏంటి అంటే ద ఫెయిల్యూర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, బట్ దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ పాయింట్. సో మానవుని యొక్క ఫెయిల్యూర్ని బట్టి దేవుడు పశ్చాత్తాపడుతున్న కాలంలో జలప్రలయం వెంటనే రావాలి. అది వెంటనే రాకపోవడమే దేవుని కృపను సూచిస్తుంది, ఆయన మర్సీ అట్రిబ్యూట్స్ని సూచిస్తుంది. ద మర్సీ ఆఫ్ గాడ్ ఏంటో తెలుసా? అది స్లో టు యాంగర్ అన్నట్టు ఒకసారి మాట. ఓకే, ఫస్ట్ మాట ఏం చెప్పానంటే గాడ్ ఈజ్ ఎమోషనల్లీ అటాచ్డ్ విత్ అస్. God is emotionally attached with us. Number 2, ఎంత ఎమోషనల్ అంటే స్లో టు యాంగర్ అనండి ఒకసారి. ఎన్ని రోజులు పట్టింది ఆయన అనుకున్న తర్వాత జలప్రలయం రావడానికి? ఎన్ని రోజులు పట్టింది? గట్టిగా 120 years, 120 సంవత్సరాలు. వై 120 years? ఈ బోట్ కట్టడం
కన్స్ట్రక్షన్ లేట్ అయింది. కన్స్ట్రక్షన్ లేట్ అయిందా? చెప్పండి ఒకసారి. కన్స్ట్రక్షన్ లేట్ అయిందా? కన్స్ట్రక్షన్ లేట్ అయిందా? కన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాడా దేవుడు? అంటే అది ఏదో కన్స్ట్రక్షన్ అయిపోతే బాగుండు అనుకుంటున్నాడా? లేదే. మరి దేనికోసం వెయిట్ చేస్తున్నాడు? ఈరోజు జలప్రలయం వచ్చేస్తుంది, ఇంకో రోజు ఆగుదాం, ఇంకొక రోజు ఆగుదాం, ఇంకొక రోజు ఆగుదాం. ద మర్సీ అట్రిబ్యూట్స్ ఆఫ్ దేవుని యొక్క కృపా గుణాలను బట్టి 120 సంవత్సరాలు ఆగింది జలప్రలయం. యూనో భూమి మీద మనుషులందరిలోకి వెళ్ళి అత్యధికంగా జీవించిన వ్యక్తి పేరు ఏం పేరు తెలుసా? అందరికంటే ఎక్కువ రోజులు బ్రతికిన వయస్సు, ఎక్కువ రోజులు బ్రతికిన పేరేం పేరు తెలుసా? ఏం పేరమ్మా? ఆయన ఏజ్ ఎంత తెలుసా? 969, 969 సంవత్సరాలు బతికాడు. ఆయన పేరేంటో తెలుసా? మెతుషెలా అనండి ఒకసారి. మెతుషెలా అనండి ఒకసారి. నోవాహు యొక్క గ్రాండ్ పేరెంట్స్ అన్నమాట. ఆయన పేరు మెతుషెలా. మౌత్ అంటే మరణం అని అర్థం, షలాక్ అంటే పంపబడేది అని అర్థం. ఈయన మరణము ద్వారా ఏదో జడ్జిమెంట్ పంపబడుతుంది అన్నమాట. ద లాంగ్ లైఫ్ ఆఫ్ దట్ పర్సన్, ఆ వ్యక్తి యొక్క 969 సంవత్సరాల జీవిత కాలము దేవుని యొక్క దీర్ఘశాంతానికి గుర్తుంది. ఎందుకంటే ఆయన చనిపోతే తీర్పు భూమికి వస్తుంది. స్లో టు యాంగర్ అనండి ఒకసారి. ఆయన చనిపోయిన రోజే, ఆయన చనిపోయినటువంటి సంవత్సరమే జలప్రలయం భూమి మీదకి వచ్చింది. ఆయన డెత్లో, ఆయన మరణిస్తే భూమి మీదకి జలాలు వస్తాయి. భూమి మీదకి ఇక ఎప్పుడు యూనో ఈ రెండు విషయాలు. ఒకటి, దేవుడు నాతో ఎమోషనల్గా ఎంత అటాచ్ అయి ఉన్నాడు ఒకటి. రెండోది, స్లో టు యాంగర్, కృపగల దేవుడు. ఎంత కృపగల దేవుడు అంటే, ఆ కృపలో ఒకటి ఏంటంటే, ఆయన కోపం చూపించడానికి, కోపడ్డానికి స్లో. ఆయన కోపాన్ని రేపు చూపిస్తానని రోజు వాయిదా వేసుకుంటున్నాడు. ఈ రెండు అంశాలను బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తాను. హల్లెలూయా. ఈ పాటల పేపర్లో కానీ లేకపోతే స్క్రీన్ మీద ఉంటుంది, చూసుకుంటూ పాడండి మనస్ఫూర్తిగా, నోరు తెరిచి. మళ్ళీ చెప్తున్నాను, ఏదో నువ్వు పాడేది పక్కన వాళ్ళు కూడా వినపడకుండా పాడకండి. నువ్వు పాడేది కనీసం స్టేజ్ దాకా వినపడియండి. నోరు తెరిచి గట్టిగా బిగ్గరగా. ఏ రాగం ఏం అవసరం లేదు. మైకులు పట్టుకునే వాళ్ళు రాగంతో పాడతారు, వాళ్ళ వెనకాల గట్టిగా పాడతాం. నోరు తెరిచి పాడదాం. వర్షిప్, దేవునికి ఆరాధన చేద్దాం. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా అనే పాట పాడుతూ, అందులో దేవుని యొక్క అట్రిబ్యూట్స్కి సంబంధించి ఏ చరణాలు లేవు కానీ, బట్ కొన్ని అంశాలు అయితే అందులో ఉన్నాయి. వాటిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వాటిని పాడేటప్పుడు ఆ పాట అనేది జస్ట్ రాగము అండ్ మ్యూజిక్ మనకి హెల్ప్ చేస్తుంది. బట్ మనం విన్న సత్యంలో నుంచి దేవుని ఆరాధన చేద్దాం. ఇంత ఎమోషనల్గా దేవుడు నీతో నాతో అటాచ్ అయి ఉన్నాడు. ఎంత అటాచ్ అయి ఉన్నాడు కనుకనే కదా ఆయన కృప చూపిస్తూ, ఆయన ఆగ్రహాన్ని, ఆయన మహోగ్రతను చూపించడానికి స్లోగా మూవ్ అవుతున్నాడు. కృప చూపించడానికి తొందరపడే దేవుడు, అదే కోపం చూపించడానికి ఆలస్యం చేసే దేవుడు. కోపించుటకు నిదానించువాడు, దీర్ఘశాంతం అంటాం తెలుగులో మనం దాన్ని. దీర్ఘశాంతుడు అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి ఒకసారి. ఇలాంటి మాటల మీద పాటలు, ఇలాంటి మాటల మీద టైటిల్స్ మనకు ఉండవు. అనండి ఒకసారి, అనండి మాట. దీర్ఘశాంతుడు అనండి ఒకసారి. అదే ఇంకా పెద్ద భారీగా ఉంటాయి, అవి బాగుంటాయి. దీర్ఘశాంతుడు, కోపించుటకు నిదానించువాడు, ఇలాంటి అట్రిబ్యూట్స్ని మనం రిఫ్లెక్ట్ చేయము అండ్ అలాంటివి ఎక్స్పెక్ట్ కూడా చేయము. మాకు వద్దండి అలా, మాకు వెంటనే రా బాగుంటుంది. కానీ గమనించండి, మానవుని యొక్క మైండ్ సెట్కి లేకపోతే దేవుని యొక్క మైండ్ సెట్కి ఉన్న డిఫరెన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రైట్, దేవునికి ఆరాధన చేద్దాం, దేవుని స్తోత్రం చెల్లిస్తామా. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి, వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. లోకమును ఎంతో ప్రేమించావన్న మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో నన్ను ప్రేమించిన వాడు తన ఆత్మ ద్వారా తన ప్రేమనంతా నా హృదయంలో కుమ్మరించాను అని రాయబడి ఉంది. ఆ కుమ్మరించబడిన ప్రేమను బట్టి ఒక్కసారి వందనాలు స్తోత్రం. నోరు తెరిచి దేవునికి వందనాలు చెల్లిస్తాం.
థ్యాంక్ యూ లార్డ్. వందనాలు 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 స్తోత్రం. చప్పట కొట్టుకుంటూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. థ్యాంక్ యూ, వందనాలు వందనాలు ప్రభువా, స్తోత్రం నాయన. హల్లెలూయా దేవా నీకు వందనాలు.
ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కనుకనే మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మనల్ని నశింపజేయలేదు, నాశనానికి అప్పగించలేదు. మేలుల వెంట మేలులు, దీవెనల వెంట దీవెనలు, కృప వెంబడి కృప మనం పొందుతూ ఉన్నాం. ఆయన యొక్క దీర్ఘశాంతమే మనల్ని ఇంకనూ రక్షిస్తూ ఉంది. చివరి అంశాలు చెప్పేసి ఆరాధనలోకి వెళ్ళిపోదాం మనం. రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటిదాకా ఒక రకంగా మాట్లాడుకున్నాం, ఇప్పుడు అసలైనటువంటి విషయంలోకి వచ్చాం. అదేంటంటే నోవాహు జలప్రలయం, దేవుని కృప అని మాట్లాడుకున్నాం. నోవాహు జలప్రలయం ఉగ్రత కాదు, దేవుని కృప. ఒకసారి చెప్పండి, ఆ జలప్రలయంలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? నోవాహు ఒక్కడే నీతిమంతుడు కదా. ఆప్షన్ ఏ, నోవాహు ఒక్కడే నీతిమంతుడు. ఆప్షన్ బి, నోవాహు భార్య. ఆప్షన్ సి, నోవాహు కుటుంబం అంతా నీతిమంతులే. నోవాహు యొక్క పేరెంట్స్ అండ్ డిసెండెంట్స్ అందరూ కూడా నీతిమంతులే. ఏం చేద్దాం? ఎంతమంది నీతిమంతులు ఉన్నారు అక్కడ? ఎవరు మాట్లాడలేదు? ఒక్కడే. ఈ అంత్య దినాలు, ప్రభు రాకడ దినాలు నోవాహు దినాలు లాగా ఉంటాయట. అండ్ ఇప్పుడు అదేం మనకేం సపరేట్ సబ్జెక్ట్ ఏం కాదు, అప్పుడెప్పుడో జరిగిపోయిన చరిత్ర కాదు, చిన్నపిల్లల కార్టూన్ షో అసలు కాదు. చిన్నపిల్లల కార్టూన్ షో ఎట్లుంటుందంటే, ఒక హార్మ్లెస్ బోట్ కనిపిస్తుంది అక్కడ. ఐ మీన్ హార్మ్లెస్, చాలా క్యూట్గా ఉంటాయి అన్నీ అందులో, ఏది కార్టూన్స్. బట్ అంత క్యూట్ స్టోరీ ఏం కాదు అది. ఉన్న వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు అక్కడ. 120 సంవత్సరాల తర్వాత నాశనం అయిపోయింది కదా. ఆ నాశనం అయినటువంటి దాంట్లో ఎవరు రక్షించబడ్డారు, ఏమేమి రక్షించబడ్డాయి? ఒకటి అడుగుతాను చెప్పండి. ఇందాక మనం ఏం చేసాం, ఫస్ట్ మాట్లాడుకునేటప్పుడు పేపర్ మీద ప్రతి 2 లైన్లలో తప్పులు ఉంటే, 50 లైన్లలో ప్రతి 25 లైన్లు తప్పే ఉంటే ఆ పేపర్ని చింపేసి చక్కగా పక్కబడేసి కొత్త పేపర్ రాస్తాం. అలాంటిది దేవునికి నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఈ ఒక్కడు అవసరమా? వదిలేస్తే వెళ్ళిపోతాం కదా, అయిపోద్ది కదా. ఈ ఒక్కడు ఎందుకు చెప్పండి, మీరే చెప్పాలి ఆన్సర్. ఎందుకు ఆ ఒక్కడు? ఆ ఒక్కడితోని మళ్ళీ పాతది నాశనం అయిపోయింది అనిపించుకోవద్దు, తిరిగి రిజరెక్ట్ చేయాలి. ఎముకలుండి ఎండిపోయిన ఎముక ముక్క తొక్కిన చాలు, దాంతో మొత్తం బాడీని మళ్ళీ రిజరెక్ట్ చేస్తాడు దేవుడు. ఆమె అన్నట్టు గట్టిగా రైట్. చూడండి ఒకసారి, ఇప్పుడు అసలైనటువంటి టాపిక్ మాట్లాడుకుంటున్నాం. నీతిమంతులు ఎంతమంది ఉన్నారంటే, నోవాహు యొక్క ఫ్యామిలీ ఒక్కటే నీతిమంతులు అని చెప్పలేదండి. నోవాహు ఒక్కడే నీతిమంతుడు అని మాట, 3 మాటలు రాస్తున్నాయి నోవాహు గురించి. నోవాహు దినములు లాంటి దినముల్లోనే మనం ఇప్పుడు ఉన్నాము. అవి ఇవి వేరువేరేం కాదు. దానికి దీనికి ఉన్న పోలికని ప్రస్తుత మన రక్షణని జ్ఞాపకం చేస్తూ మనం ఆరాధనలోకి వెళ్ళి చివరి ఆరాధన చేసి ముగిద్దాం. జాగ్రత్తగా వినాలి మాట. ఒకసారి తీతు పత్రిక 3వ అధ్యాయం, టైటస్ 3rd chapter 4th 4వ వచనం నుంచి చదవండి ఒకసారి. 4వ వచనం నుండి, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ఎమోషనల్ అటాచ్మెంట్, ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు అది కలిగి ఉన్న దేవుడు అదృశ్యమైన దేవుడు, అది కూడా అదృశ్యంగా ఉంది. ఆ అదృశ్యమైనటువంటి దాన్ని కనబరిచింది ఎక్కడంటే శిలువ మీద క్రీస్తు ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు. 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన లేదా పునర్స్థితి స్థాపన సంబంధమైన స్నానం అన్నాడు ఒకసారి. ఓకే, క్వే ఆఫ్ రీబర్త్ అంటాం. తిరిగి జన్మించుట అంటే నేను ఒక స్నానం అంటే మనం అందరం కూడా బాప్తిజం తీసుకున్నాం. బాప్తిజం తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే పునఃస్థితి స్థాపనకి సంబంధించినటువంటి బాప్తిజం అనమాట. ఆ బాప్తిజానికి ఒక పేరు ఉంది,
ఉట్టి బ్యాప్టిజం కాదు. ఆ బ్యాప్టిజం పేరు పునఃస్థితి స్థాపన. తిరిగి ఎస్టాబ్లిష్ అవ్వాలి. తిరిగి అనగా ఆ తిరిగి ఎస్టాబ్లిష్ చేయడం కోసం స్నానము ద్వారాను, రెండోది పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారాను దేవుడు మనల్ని రక్షించను. దేవుడు రక్షించే పద్ధతి ఇది. రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి పునర్జన్మ సంబంధమైన స్నానం, అంటే మన యొక్క యాక్సెప్టెన్స్. అది అంటే ఎస్ ఐఎమ్ రెడీ టు బి రెన్యూడ్, ఐఎమ్ రెడీ టు బి రీబర్త్. తిరిగి జన్మించడానికి, పునఃస్థితి స్థాపనకి నేను సిద్ధంగా ఉన్నాను, ఇదిగో ఈ స్నానం అని బాప్తిసం తీసుకుంటున్నాను. తర్వాత ఒకటి బాప్తిసం అనేది మన యొక్క ఎండార్స్మెంట్, లేకపోతే మన యొక్క యాక్సెప్టెన్స్, మన యొక్క ఓన్ విల్లింగ్నెస్ తోని ఎస్ ఐఎమ్ రెడీ అని చెప్పడం. సో దేవుడు కూడా ఐఎమ్ రెడీ అని చెప్పడం కోసం పరిశుద్ధాత్మతో నింపడం, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మతో నింపడం ద్వారా నూతన స్వభావము, లైఫ్, రిజరెక్షన్ అండ్ లైఫ్ అనండి ఒకసారి. పునరుత్థానము, జీవము అనే మాటని వాటి నెరవేర్పును చూస్తాం. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను, పరిశుద్ధాత్మకు నూతన స్వభావం అనుగ్రహించుట కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. ఇవి రెండు మనము దేవుడు కలిసి మనం రక్షించబడుతున్నాం. మానవుని యొక్క చాయిస్, విల్లింగ్నెస్లో ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ దేవుని పరిశుద్ధాత్మ. తర్వాత 6వ వచనం పెట్టమా. 6వ వచనం ఇక్కడ చూడండి ఒకసారి. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా ఆయన సమృద్ధిగా మన మీద కుమ్మరించను. ఆమేన్. రైట్, ఈ మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సిరం కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏదో ఒకటి అనండి. హల్లెలూయా. కొంచెం గట్టిగా. కూర్చోమన్నాను కానీ సైలెంట్గా ఉండమని చెప్పలేదు. సౌండ్ అలాగే ఉంచండి. కంటిన్యూ. పాయింట్ ఏంటంటే, నోవాహు కాలంలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? ఒక్కడే నీతిమంతుడు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు మరి? ఓకే, 3 మాటలు రాస్తున్నాయి అక్కడ. ఒకటి, నోవాహు నీతిమంతుడు, తన తరంలో నీతిమంతుడు అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. తన తరమంతటిలో నీతిమంతుడు. అందరూ నీతిమంతుడు అంటే సింపుల్గా ఒక మాట చెప్పాలంటే మోరల్ ఏమనాలంటే నీతిమంతుడు జదక్ అంటాం హీబ్రూ భాషలో. జదక్ అనే మాటకి రెండు భాగాలు ఉంటుంది. అది ఒక పార్ట్ ఏమో మోరల్ ఒబీడియన్స్ అంటాం. స్పిరిచువల్ మోరల్ ఒబీడియన్స్ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే కనికరం, అంటే జదాకా, అంటే లేని వారికి సహాయం చేసే విధంగా స్పందించటం. ఇది ఫస్ట్ పార్ట్. ఇది నోవాహు నీతిమంతుడు. తర్వాత బ్లేమ్లెస్ అంటే నిర్దోషి, నిష్కలంకుడు, తమీమ్ అని అర్థం. నిష్కలంకుడు అని ఉంటుంది. మూడోది దేవునితో నడిచినవాడు అన్నట్టు ఒకసారి మాట. దేవునితో నడిచినవాడు. ఈ 3 మాటలు ఎవరి గురించి రాస్తున్నాయి? నోవా గురించి రాస్తున్నాయి. ఆ కాలంలో నీతిమంతుడు ఎవరు? నోవా ఒకడే. మరి మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఈ 3 వాళ్ళలో లేవు. అల్టిమేట్లీ వాట్ ఈస్ ద ప్రాబ్లం? వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఆఫ్ హ్యూమన్ బీయింగ్? మానవుని యొక్క అతి గొప్ప ప్రాబ్లం ఏంటంటే ఏం చెప్తారు మీరు? అసలు సమస్య ఏంటంటే ఏం చెప్తారు? ఆదాము సమస్య ఏంటి? యాటిట్యూడ్ లేకపోవడం, కృతజ్ఞత లేకపోవడం, అదొకటేనా? ఇంకా 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 త్వరగా చెప్పాలి. చెప్పిన మాట వినకపోవడం, దాన్ని ఏమంటారు మీ భాషలో? డిసొబీడియన్స్. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. మానవుని యొక్క అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే డిసొబీడియన్స్. నెంబర్ 2, దాన్నే ఇంకో భాషలో చెప్పండి, ఇంకోటి కూడా ఉంటుంది అక్కడే, ఇంకో మాట కూడా ఉంటుంది, సబ్మిషన్ అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా అన్నమాట. సబ్మిషన్ అండ్ డిసొబీడియన్స్
ఒబీడియన్స్ అండ్ సబ్మిషన్, ఇవి రెండు లేకపోవడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి సమస్య. ఆదాము పడిపోవడానికి కారణం ఇవి రెండే, సబ్మిషన్ అండ్ డిసొబీడియన్స్, సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్. ఈ రెండు లేకపోవడం సమస్య. అయితే నోవాహు కాలంలో అందరూ డిసొబీడియంట్, అందరూ కూడా నో వన్ ఈజ్ రెడీ టు సబ్మిట్. అయితే అలాంటి చోట ఒక్కడే సబ్మిట్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడున్న మన తరంలో సబ్మిట్ చేసుకుంది ఎవరు? మొదటి ఆదాము సబ్మిషన్ ఒబీడియన్స్ విషయంలో ఫెయిల్ అయితే, కడపటి ఆదాము సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్ విషయంలో ఆయన సక్సీడ్ అయ్యి నీతిమంతుడు, ద వన్ అండ్ ఓన్లీ రైచస్ యేసుక్రీస్తు మాత్రమే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు. అయితే మరి నోహు యొక్క ఫ్యామిలీ మాత్రమే ఎందుకు రక్షించబడింది? మరి లెట్స్ సే నోహు భార్య, నోహు పిల్లలు, వాళ్ళ కోడళ్ళు, మొత్తం 8 మంది రక్షించబడ్డారు. ఈ 8 మందిలో నీతిమంతులు ఎంతమంది? ఒక్కడే, ఒరిజినల్ నీతిమంతుడు ఒక్కడే. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు రక్షించబడ్డారు? పోనీ వీళ్ళని కాదన్నాం మనం. కాకపోతే నోహు యొక్క సిబ్లింగ్స్ లేరా? అన్నదమ్ములు లేరా నోహుకి? నోహు తండ్రి పేరు ఏం పేరు? లెమెక్. ఆయనకి చాలామంది పిల్లలు ఉన్నారు, అంతేగా. చాలామంది కుమారులను కుమార్తెలను అన్నాడు అని రాస్తుంది కదా. వాళ్ళందరూ కూడా నీతిమంతులే. వాళ్ళందరూ కూడా ఈయనతో ఎందుకు యాడ్ అవ్వలేదు? లేకపోతే ఎందుకని ఆ ఓడలో ఎక్కించబడలేదు? లెమెక్ వంశం అంతా ఎందుకు ఎక్కించబడలేదు? లేదా ఇలా చూసుకుంటే మిగతా వాళ్ళు ఎవరు కాదు, ఈయన ఒక్కడే నీతిమంతుడు. ఒక్క నీతిమంతునితో మిగిలిన ఎంతమంది రక్షించబడ్డారని చెప్పాను? ఇంకొక 7 యాడ్ అయ్యారు. ఈ 7 మాత్రమే రక్షించబడ్డానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆ ఒక్కడై ఉన్నటువంటి వాణ్ణి హత్తుకున్నారు కాబట్టి. నోహు రైచస్, బ్లేమ్లెస్, వాక్డ్ విత్ గాడ్. ఆ దేవునితో నడిచిన నీతిమంతుడు, నిర్దోషి అయిన నోవాహును తనని హత్తుకున్నటువంటి కుటుంబం ఏదైతుందో వారు ఉచితముగా క్రియలు లేకుండానే కనికరం చొప్పున నీతిమంతులు అయ్యారు. సో వాక్ విత్ గాడ్ అనండి ఒకసారి. వాక్ విత్ గాడ్ అంటే అర్థం ఏంటి? దేవునితో నడవడం అంటే అర్థం ఏంటి? ఇద్దరు నడవాలి అంటే ఏం జరగాలి? సమ్మతించాలి అనండి ఒకసారి అన్నమాట. ఇద్దరు కూడి నడవాలంటే, అంటే ఇప్పుడు నోవాహు దేవునితో నడిచాడని, దేవుడు నోవాహుతో నడిచాడనుందా? ఇందాక పాట పాడ్డాం, అందులో లోపం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా నువ్వు వస్తా ఉన్నావు అంటాడు. మనం నడుస్తుంటే ఆయన మన మాట వస్తున్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అర్థమైందండి మాట్లాడింది. నోవాహు దేవునితో నడిచాడా? దేవుడు నోవాహుతో నడిచాడా? చెప్పాలి. నోవాహు దేవునితో నడిచాడు అంటే ఇప్పుడు ఎవరితో సమ్మతించినట్టు? నోవాహు దేవునితో సమ్మతించినట్టు. ఆ పాట ఎలా ఉంటుందంటే నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు వస్తావు అన్నట్టు ఉంటుంది. అంటే అర్థమైందంటే నన్ను నువ్వు సమ్మతించు అని చెప్పినట్టు. ఓకే, అర్థమవుతుంది నేను మాట్లాడేది. సో యాక్చువల్గా నోవాహు దేవునితో నడుస్తున్నాడు అంటే నోవాహు దేవునితో సమ్మతిస్తున్నాడు. అయితే ఆ మిగిలిన రక్షించబడిన 7 కృప ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డ వాళ్ళు నోవాహుతో సమ్మతించారు. నోహుతో కలిసి నడుస్తున్నారు, నోహుతో కలిసి మందిరం కడుతున్నారు. అప్పుడు ఓడ కట్టబడుతుంది, ఇప్పుడు మందిరం కట్టబడుతుంది. నోహు కట్టబడినట్టుగానే ఈ కాలంలో మందిరం కట్టబడతా ఉంది. అయితే ఎందరూ సజీవులైనటువంటి రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డానికి తమని తాము సబ్మిషన్ అండ్ ఒబీడియంట్గా తమని తాము సబ్మిట్ చేసుకుంటున్నారో వారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఈ క్రీస్తును హత్తుకొని నడుస్తున్నారు. నా మాటలు మీ యందు, మీ మాటలు నా యందు నిలిచి ఉంటే మీరు నాలో పాలిభాగస్తులు. ఓకే, వీఆర్ హియర్ టు పార్టేక్ హిస్ బాడీ. మనం అనుకుంటాం మన ప్రభావం ఏం లేదు ఈ భూమి మీద అని. సంఘంలో నీ ప్రభావం ఏం లేదు అనుకుంటే చాలా పొరపాటు చేస్తున్నావు. నీ ప్రతి వాక్, నీ బిహేవియర్, ద వే హౌ యూ టాక్, ద వే హౌ యూ రెస్పాండ్. బాగా వినండి ఒకసారి. క్రీస్తుకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. ఇప్పుడు క్రీస్తుని ఎక్కడ కనుక్కుంటాం మనం? ఒక సమాజంగా కూడుకోవడం దగ్గరే కదా క్రీస్తుతో ఏకీభవించడం అంటే. సమాజ సంబంధమైనటువంటి ఆ యొక్క సబ్మిషన్ దగ్గరే కదా మనం కూర్చునేది. ఓకే, స్పిరిచువల్ లీడర్షిప్ దగ్గరే కదా మనం ఏకీభవించేది. గమనించండి ఒకసారి. ప్రతిదానికి కన్సిక్వెన్సెస్,
ప్రతి విషయానికి కూడా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, మరియు ఏమంటామంటే దానికి సంబంధించిన పర్యవసానాలు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏమంటాం ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ అనేవి కామన్ విషయం. బట్ అల్టిమేట్లీ నా పాయింట్ ఏంటంటే, అలాగా ఆ కాలంలో దేవుడు ఒక్క నీతిమంతుడైన నోవహును హత్తుకున్నందుకు 7 మరియు అప్పుడు ఉన్నటువంటి జంతుజాలంలో నుండి కొన్నిటిని రెమనెంట్ అంటాం. అనండి ఒకసారి అన్నమాట, కొంచెం గట్టిగానంటే మాట. రెమనెంట్ అంటే అర్థం ఏంటో తెలుసా? శేషము అంటాం. అనండి ఒకసారి అన్నమాట, శేషం. ఈరోజు కూడా ప్రపంచం అంతా ఈవిల్. వాట్ ఈజ్ ఈవిల్ అంటే డిసొబీడియన్స్ అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సబ్మిట్. ఆ సబ్మిసివ్ మైండ్ సెట్కి, ఆ డిసొబీడియన్స్కి అలవాటు పడిపోయినటువంటి మానవులమైనటువంటి ప్రపంచంలో దేవుని తట్టు తిరగడానికి చాలా తక్కువ మందిని మనం దేవుని తట్టు తిరుగుతున్నాం. అయితే ఆ రోజు ఉన్నట్టే ఈ రోజు ఉంటుంది, ఆ దినంలో ఉన్నట్టే ఈ దినంలో కూడా ఉండబోతోంది. అయితే దాన్ని పర్టికులర్గా ఏ రోజు అంటే ప్రతిరోజు పోస్ట్ పోన్ చేస్తా ఉన్నాడు. ప్రతిరోజు దేవుడు తన ఉగ్రతని దీర్ఘశాంతము అనే తన దీర్ఘశాంతం యొక్క ఉద్దేశం ఏంటంటే రక్షణ. ఓకే, 2 విషయాలు చెప్తాను ఇక్కడ. ఒకటి తెషువా, రిపెంటెన్స్. అనండి ఒకసారి మాట, పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగే వాళ్ళ కోసం ఒకటి. రెండవది ఏంటంటే రెక్టిఫికేషన్. అనండి ఒకసారి మాట, రిపెంటెన్స్ అండ్ రెక్టిఫికేషన్. అనండి ఒకసారి గట్టిగా. పశ్చాత్తాపడి మారు మనసు పొందడం ఒక ఎత్తు అయితే, రెండోది రిపేర్ చేయాలి. దేవునితో కలిసి రిపేర్ చేస్తాం. ఓకే, ఈ తీతు పత్రిక యాక్చువల్గా మీరు 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత 1వ వచనం నుండి 11వ వచనం దాకా ఒక్కసారి పెట్టమా, ఫాస్ట్గా చదివేద్దాం. టైం అయిపోయింది, చదివేసి మనం కమ్యూనిటీలోకి వెళ్ళిపోదాం ఆరాధన చేసుకొని. ఫస్ట్ నుంచి చూడండి ఒకసారి. అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలననియు, నెక్స్ట్ ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరచు, ఎవరిని దూషింపక జగడమాడ నివారణు శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకం చేయము. 2 వచనాలు. యాక్చువల్గా ఇదంతా మెయిన్ మెసేజ్. నీకు నెక్స్ట్ సర్వీస్లో మాట్లాడుకుందాం. అంటే మనల్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడో పౌలు తీతు అనే ఒక భక్తుడికి, లేకపోతే ఒక మంచి విశ్వాసికి రాస్తున్న ఉత్తరం ఇది. అందులో రాస్తూ జ్ఞాపకం చేయమని చెప్తున్నాడు. ఇవన్నీ చెయ్యము చెయ్యము చెయ్యము, జ్ఞాపకం చేయము, ఇవన్నీ చెయ్యాలని జ్ఞాపకం చేయమంటున్నాడా? క్రియలేగా వాటిని ఏమంటారు? వాటిని ఏమంటారండి? మరొకసారి పెట్టాము. 1వ వచనం పెట్టాము. అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలను. అనండి ఒకసారి మాట. స్పిరిచువల్ అవ్వచ్చు, లోక సంబంధంగా అవ్వచ్చు. నీకు పైన రిపోర్టింగ్ అథారిటీ ఏదైనా ఉందంటే జస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్, సబ్మిట్ చేసుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ పై అధికారిని అక్కడ ఏర్పాటు చేసేది, లేకపోతే నిన్నే నిలబెట్టవచ్చు కదా, అక్కడ నీకే ఇవ్వచ్చు కదా ఆ స్థానం. అక్కడ వేరే వాళ్ళని ఎవరినో ఎందుకు పెట్టాడు? నాకు తలపైన ఎవరో ఒకరు ఎందుకున్నారు? నేను లెక్క అప్పచెప్పాలి కదా. లెక్క అడిగే వాళ్ళని నా తల మీద ఎందుకు పెట్టాడంటే నన్నే అక్కడ పెట్టొచ్చుగా. సో దేవుడు పెట్టిన అధిపతులకు అధికారులకు లోబడి విధేయులై ఉండండి అంటున్నాడు. ఇది ఎవరు చేయాలట? దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం నాశనం అయిపోతుంది, అంత నాశనమే అని చెప్పడం కాదు. దేవుడు తన రక్షణ ప్రణాళికలో కుదురుబాటు కాలములు, తర్వాత కృపకాలం అంటే ఏమంటుందా, ఈ కృపలో దేవుడు నా నుంచి కోరుకునేది ఏంటంటే ఏదైనా రెక్టిఫై చేయడానికి మన నుంచి కోరుకుంటున్నాడు. టిక్కున్ ఓలాం అంటాం, రెక్టిఫికేషన్ ఆఫ్ ద యూనివర్స్ అంటారు దీన్ని. అంటే నోవాహుతో ఉన్నటువంటి ఆ 7 కలిసి ప్రపంచాన్ని, సృష్టిని బాగు చేసే దాంట్లో దేవునితో ఏకీపిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు నిత్య జీవం అన్నాడు అనుకోండి, ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసి ఆ నిత్య జీవాన్ని డైరెక్ట్ పెట్టేయచ్చుగా మంచోళ్ళతో. రెమనెంట్ని తీసుకెళ్ళి అందులో తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ రెమనెంట్ అనేది టోటల్ నాశనమైన సృష్టి అంతటికి రిప్రజెంటేషన్. ఇది నిత్య జీవంలోకి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అనండి ఒకసారి. మన భాషలో క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అంటే అంత నాశనం అయిపోవాలి. కానీ అసలు విషయం ఏంటంటే ఉన్న భూమిని రిపేర్ చేయడం అని అర్థం, రెస్టోర్ చేయడం అని అర్థం. దేవుని మహిమ కలిగినటువంటి ఆ గొప్ప రాజ్యానికి, క్రీస్తు పరిపాలనకి సమస్తాన్ని సిద్ధపడడం అని అర్థం. దుష్టత్వము లేకపోతే క్రూరత్వం అనేది జంతువుల్లో ఉంది అని మాట్లాడతాం. కానీ యాక్చువల్గా వాటిల్లో క్రూరత్వానికి ఇప్పుడు జంతువులు చేసే అని అడుగుతారు.
జలప్రలయంలో జంతువులు ఏం తప్పు చేశాయంటే, జంతువులన్నీ ఎందుకు చనిపోయాయి అని అడిగితే వాటిలో ఉన్న క్రూరత్వానికి కూడా కారణం మానవుడే. వాటి పేరు మనం పిలుచుకుంటున్నాం, వాటి క్రూరత్వం మనలో ఉందని మనం చెప్పుకోవడం కాదు. అసలు విషయం ఏంటంటే వాటిని క్రూరంగా తయారు చేసింది మనమే, మనుషులే. అంటే మానవుని యొక్క భూమి మీద దుష్టులు కానీ క్రూరత్వం కానీ ఏదైనా ఉందంటే ఇట్ ఈస్ ఆల్ రిఫ్లెక్షన్, ఇమిటేషన్ అంటాం దాన్ని. సరే, నా పాయింట్ ఏంటంటే ఫైనల్గా 2 విషయాలు రాసున్నాయి ఇక్కడ. ఒకటి, చెయ్యండి అని చెప్తున్నాడు అంటే క్రియలు అవన్నీ ఉండండి, ఎవరిని దూషించకండి, సాత్వికంతో ఉండండి, శాంతులై ఉండండి, ఇవన్నీ మీరు ఉండండి అని చెప్పబడింది. అంతేగాని మీరు ఉండున్నట్టుగా పరిశుద్ధాత్ముడు ఆటోమేటిక్గా చేస్తాడని లేదు. ఓకే, ఇదేం ఆటోమేటిక్ కాదు, నీ చాయిస్ అది. సబ్మిషన్, ఒబీడియన్స్ ఉందా లేదా, దట్స్ అప్ టు యూ. ఓకే, సో 2 విషయాలు. ఒకటేమో పునర్జన్మ సంబంధమైన, పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము, మై యాక్సెప్టెన్స్, ఐఎమ్ రెడీ టు బి రెన్యూడ్. ఆ తిరిగి జన్మించడానికి, పునఃస్థితి స్థాపనకి నేను సిద్ధంగా ఉన్నానని అప్పగించుకుంటున్నాను. 2, పరిశుద్ధాత్ముడు మన ఆ దేవుని ప్రేమను మనలో కుమ్మరించడం ద్వారా కనికరం చొప్పున ఆ క్రీస్తును హత్తుకొని నడుచుట వలన మనము ఏమవుతున్నామంటే ఆ రెక్టిఫికేషన్, పశ్చాత్తాపం, మారు మనస్సు ఒక ఎత్తు అయితే, రెండవది నేను సంఘంలో, సమాజంలో నా జీవన విధానం రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక మనిషి కన్సిస్టెంట్గా మంచితనం చేస్తున్నాడు అనుకోండి, ఒక మనిషి కన్సిస్టెంట్గా మంచితనం చేస్తూ ఉంటే ఒకరు కాకపోతే ఒకరు ఈరోజు కాకపోతే రేపు దేవుని తట్టు తిరుగుతారు. అలా నిన్ను చూసి ఇంకొకరు మారి, ఇదిగో ఫలానా వ్యక్తి యొక్క సాక్ష్యం నన్ను ప్రభావితం చేసింది అని చెప్పారనుకోండి, అవర్ గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ పే మాస్టర్. నీ శాలరీ నీకు ఇచ్చేస్తాడు. జీతం అనండి ఒకసారి. ఆ జీతాన్ని ఆయన చేతిలో పట్టుకొని ఉన్నాడు. ఎవరన్నా ఆ కొత్త ఆకాశం, క్రొత్త భూమిని తయారు చేసే ప్రాసెస్లో నాతో కలిసి నడిచే వాళ్ళు, నాతో కలిసి పనిచేసే వాళ్ళు ఉన్నారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి తలలు వంచి అందరం లేచినబడి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండి, అంత కృపని దేవుడు మనకి ఇచ్చినందుకు, పరిశుద్ధీకరించినందుకు, మనం నడిపిస్తున్నందుకు ఒక్కసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ తీర్మానం చేసుకొని ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం ఇంతవరకు నాయన ప్రభా వాక్యమును ధ్యానిస్తూ ఆరాధనాపూర్వకంగా, ధ్యానపూర్వకంగా మీ సన్నిధిని అనుభవించే భాగ్యం మాకు అనుగ్రహించారు. నోవాహు దినములలోని ఇదిగో మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృపనిచ్చారు. అలాంటి రోజుల్లో మేము ఉన్నామని, మా నుంచి పరలోకం ఏం కోరుతుందో, దేవుని రాజ్యం ఏం కోరుతుందో, ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, స్వార్థం నమ్మి మారు మనస్సు పొందుడి అని ప్రకటించబడిన, ఇదిగో 2000 సంవత్సరాల నుంచి ప్రకటించబడుతున్న సువార్తను బట్టి, ఆ సువార్తని నమ్మని లోకంలో నమ్మడం కోసం, అంగీకరించడం కోసం మా మనోనేత్రాలు వెలిగించి మీ తట్టు తిరగడానికి కృపనిచ్చినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. కొంతలో కొంతైనా మా వల్ల అయినంత వరకు, మా చేతనైనంత మట్టుకు ఇదిగో మీ తట్టు తిరుగుటకు, మీ యొక్క సన్నిధిని అనుభవించుటకు, ఇదిగో మీ యొక్క నామ ఘనత కొరకు, రెక్టిఫికేషన్ ప్రాసెస్, సంఘాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే ప్రాసెస్, ప్రతి డిసొబీడియన్స్కి దీర్ఘశాంతంతో కూడినటువంటి క్రమపరిచే మీ కృప పనిచేస్తూ ఉంది. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. అలాగే మేము మీ సన్నిధిలో అంతకంతకి ఎదుగుటకు సహాయం దయచేయండి. అనేక మార్లు ఇదిగో వలలోనూ ఊరిలోనూ పడకుండా కాచి కాపాడి భద్రపరిచారు. ఈ దినం విన్న మాటలు మా హృదయాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచమని వేడుకుంటూ, సమస్తము సమకూర్చి జరిగించమని అడుగుతూ, క్రీస్తు గొప్ప నామమున స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి నేనెంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.